కొత్త కారు కొనాలా? పాత కారు కొనాలా? అన్న ఆలోచనలో ఉంటే ముందు ఈ వీడియో చూడండి. ఒక క్లారిటీ వస్తుంది. ఓల్డ్ కార్ చూసుకుంటే హిస్టరీ అనేది ఆల్రెడీ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ 3-5 ఇయర్స్ యూసేజ్ చేసిన కార్ కొంటున్నాం కాబట్టి. ఇక న్యూ కార్‌లో అయితే అలాంటిదేమి ఉండదు. ఎందుకంటే ఫ్రెష్ పీస్ ఇస్తారు కాబట్టి. ఇక టెక్నాలజీ అనేది ఆల్రెడీ ఔట్‌డేట్ అయిపోయి ఉంటది. అంటే ఆ ఇయర్‌కి తగ్గట్టు ఆ టెక్నాలజీ అనేది ఉంటది. ఆ ఎయిర్ బ్యాగ్స్ గాని, ఆ ఫ్యూచర్స్ గాని ఉంటాయి. ఇక్కడ అనేది కొత్తగా అప్‌డేట్ అవుతది. అంటే ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ అనేవి 4 ఉండేవి 6కి రీప్లేస్ చేయడం, లేకపోతే ఇన్ఫోర్ట్‌మెంట్ సిస్టమ్స్ గాని ఇట్లా యాడ్ చేసుకుంటూ వస్తారనమాట. సో వారంటీ చూసుకుంటే 3-5 ఇయర్స్ యూజ్ చేశారు కాబట్టి దీనికి లిమిటెడ్ ఉండొచ్చు. లేకపోతే వారంటీ లేకపోయి ఉండొచ్చు. దీనికి లైవ్ వారంటీ వస్తది. మెయింటెనెన్స్ అంటే ఆళ్ళు ఎక్కడ తొక్కారు, ఆ తొక్కిన కార్ అనేది ఏ రోడ్ల మీద తొక్కారు, దాంట్లో బడబడన సౌండ్‌లు వస్తున్నాయా, టెంపరరీ రిపేర్స్ చేసి ఇచ్చేస్తున్నారా, ఎక్కడైనా ఏదైనా ఫిల్లింగ్స్ ఉంటే ఏదైనా జస్ట్ పెట్టేసి ఇచ్చేస్తున్నారా, షోరూమ్ పార్ట్స్ ఏస్తున్నారా లేదా అనేది చాలా పెద్ద క్వెషన్ అనమాట. ఇది ఎక్స్‌పర్ట్ చేతే రివ్యూ చేపించుకోవాలి. ఒక మళ్ళీ 40,000, 50,000 పెట్టామనుకోండి, సో దానంత దురదృష్టవంతులు మనం ఇంకేముండం. సో ఇక్కడ లో మెయింటెనెన్స్ ఉంటది. రీసేల్ వాల్యూ చూసుకుంటే దీనికి ఆల్రెడీ మనం కొన్నదే సెకండ్ హ్యాండ్‌లో. దానికి మళ్ళీ రీసేల్ చూసుకుంటే ఇంకా తక్కువ ఉంటది. దీనికి రీసేల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటది. సో చెప్పాను కదా! మెయింటెనెన్స్ బట్టే పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ఇది పెద్ద క్వెషన్ అనమాట. పీస్ ఆఫ్ మైండ్ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచే మనకు దొరుకుతది. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.